షుగర్ వచ్చిందంటే జీవితాంతం మందులు, ప్రతి క్షణం భయంతో బతకడంతో పాటుగా నాలుక చంపుకోవాల్సిందేనా? ఇవేవీ కాదంటున్నారు నేచర్ మంత్ర ప్రభాకర్ గారు. నిజంగా ఇవేవీ కాదా? లేదండి. ముందు షుగర్ రివర్స్ అయిద్దా కాదనే దానికి సమాధానం అయిద్ది. ఎందుకు అయిద్ది? ఎట్లా అయిద్ది? మనం ఎక్కడ తప్పు చేసామో దాన్ని సరి చేస్తే అయిద్ది. సింపులే కదా ఇది. మళ్ళీ కరెక్ట్‌గా వచ్చినప్పుడు షుగర్ నార్మల్‌గా వచ్చినప్పుడు మళ్ళీ అన్ని స్వీట్లు తినొచ్చు, అన్ని తినొచ్చు కదా! తినొచ్చు అంటే మళ్ళీ అప్పుడు చేసిన తప్పులు చేయకూడదు. హ్మ్. మళ్ళా మన బాడీకి కొన్ని కావాల్సినయి ఏవైతే ముఖ్యమైనవి ఉంటాయి కదండీ పోషకాలు. అవి ఇయ్యాలిగా. అవి ఇయ్యకుండా మళ్ళీ నేను అప్పుడు చేసినవి మొత్తం తింటానంటే తెలవక తింటానండి. ఆ టేస్ట్‌లు ఇందులో బ్రహ్మాండంగా వచ్చేలాగా చేస్తాం మనం. నేచర్ మంత్రాలో ఒకసారి కోర్స్ చేసిన వాళ్ళకి ఇల్లంతా మార్చుకోవచ్చు వాళ్ళు. వాళ్ళ వరకి పరిమితం కాదు. ఆ ఇంట్లో ఒక మదర్ చేసిందనుకోండి, లేకపోతే ఒక డాక్టర్ ఎవరో చేశారనుకోండి, ఫ్యామిలీ అంతా వాళ్ళకి అదే కదా! ఇక తెలిసిపోయిద్ది వాళ్ళకి. అరే! ఇక్కడ టేస్ట్‌లు బ్రహ్మాండంగా ఉంటాయి. వాళ్ళు ఫోన్‌లు చేస్తారసలు. అబ్బా! ఇంత అద్భుతంగా ఉంటాయి టేస్ట్‌లు అసలని. ఎక్కడ టేస్ట్ మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. పద్ధతులు మార్చుకొని ఇంట్లో మనం కొంచెం కొంచెం చిన్న చిన్న మార్చుకుంటే సరిపోయింది అంతే. హ్యాపీగా లైఫ్ చేయొచ్చు. ఈ రోజు నిరంతరం భయపడి లోపట దాన్ని పెద్ద మహమ్మారిని పెట్టుకొని ప్రతి కణం దెబ్బతినే ఇటువంటి పరిస్థితిలో మెడిసిన్ తోటి ఇవన్నీ అవసరమా? మనం కొంచెం మార్చుకొని కొద్ది చేంజ్ చేసుకుంటే హ్యాపీగా లైఫ్ అంతా హ్యాపీగా ఉండేలాగా ఉంటది కదండీ! అదేగా నేచర్ మంత్రం చేసేది.